ఆయన పేరుకు కొత్తగా పరిచయం అవసరం లేదు. ఎదురుగా ఎవరున్నా ముక్కుసూటిగా మాట్లాడతారు. కోపం వస్తే ఉగ్రరూపం చూపిస్తారు. ఆయన మరెవరో కాదు, ఏపీ డిప్యూటీ స్పీకర్ ట్రిబుల్ ఆర్. హలో సార్. నమస్తే అమ్మా. కంగ్రాచులేషన్స్ ఆన్ ద పొజిషన్ సార్. థ్యాంక్ యూ. డిప్యూటీ స్పీకర్ పొజిషన్ ఎలా ఉంది మీకు? కంఫర్టబుల్గానే ఉందా? వెరీ కంఫర్టబుల్, వెరీ కంఫర్టబుల్. స్పీకర్ పదవి ఆశించిన మీరు డిప్యూటీ స్పీకర్ పదవి వచ్చింది, ఇష్టంగానే తీసుకున్నారా? చాలా ఇష్టంగా. ఎందుకంటే స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు నాకు చిరకాల మిత్రులు. ఒక 35 సంవత్సరాల పైగా ఆయనకి నాకు చక్కటి అనుబంధం ఉంది. ఈ లాస్ట్ 8-9 డేస్ ప్రొసీడింగ్స్ చూసిన వాళ్ళకు కూడా అర్థమవుతుంది మా మధ్య ఎంత సఖ్యత ఉందో. సో అంచేత ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ యాజ్ డిప్యూటీ స్పీకర్ టు వర్క్ విత్ మై డియర్ ఫ్రెండ్ అయ్యన్ పాత్రుడు గారు. రఘురామ్ కృష్ణ గారు అంటే ఒక ఫైర్ బ్రాండ్. మీరు అసలు ఫైర్ బ్రాండ్కే మారుపేరు అని చెప్తూ ఉంటారు. బట్ ఇప్పుడు ఉన్న పొజిషన్కి సైలెంట్గా డీల్ చేయబోతున్నారా డిప్యూటీ స్పీకర్ కాబట్టి? డెఫినెట్గా. సో ఐ హ్యావ్ టు టోటలీ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు ఏ డిఫరెంట్ మోడ్ విచ్ ఐఎమ్ ఇన్ దట్ ప్రాసెస్. సో ఎందుకంటే అప్పట్లో ఏ అన్యాయం జరిగినా నేను స్పందించేవాడిని. అప్పుడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా అన్యాయం జరిగినప్పుడు యాజ్ అన్ ఇండివిజువల్ మెనీ టైమ్స్ ఆర్ యాజ్ అ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఐ యూస్ టు ఇమీడియట్లీ టేకప్ దట్ పర్టికులర్ ఇష్యూ. సో ఇప్పుడు అంత ఫ్రీడమ్ ఉండదు. అసలు ఫ్రీడమ్ ఉండదు అని కాదు, అంత ఫ్రీడమ్ అయితే డెఫినెట్గా ఉండదు. సో ఐ హ్యావ్ టు స్ట్రైక్ ఎ బ్యాలెన్స్. నిన్న పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టుకి వెళ్ళినప్పుడు ఎస్పీ గారు లేరు అని ఒక ఇష్యూ అయింది. దానిపైన మీ రియాక్షన్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు నిన్న కాకినాడ పోర్టుకి వెళ్ళినప్పుడు నార్మల్గా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థాయి అధికారులు స్థాయి వ్యక్తులు వచ్చినప్పుడు డెఫినెట్గా ఉంటారు. ఎస్పీ గారు డెఫినెట్గా ఉంటారు. బట్ ఇది స్పెసిఫిక్గా ఆయన ఇంటిమేషను ఇస్తే ఖచ్చితంగా ఉంటారు. బట్ అక్కడ అంటే గమ్మత్తుగా అడిగే ప్రశ్న, నాకు ఐ హ్యావ్ ఫెయిర్ ఐడియా. అక్కడేమైందంటే విక్రాంత్ పాటిల్ అని తను అక్కడ కాకినాడ ఎస్పీ వాళ్ళ సిస్టర్ డెలివర్డ్ ఎ బేబీ బాయ్. సో మేనల్లుడు పుట్టాడు అని హీ హ్యాడ్ అప్లైడ్ ఫర్ లీవ్ 6 days back and he went on leave and he is supposed to come after a day or two. పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రాము సడన్గా జరిగింది. బట్ పవన్ కళ్యాణ్ గారి అక్కడ సబ్జెక్టు సీరియస్ సబ్జెక్ట్లో ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఎలాగ జరుగుతుంది, ఈ బియ్యం స్మగ్లింగ్ జరుగుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది అని చెప్పి ఆయన చాలా సీరియస్గా మాట్లాడిన సందర్భంలో పోలీసుకు సంబంధించిన వ్యక్తి ఎస్పీ గారు ఉన్నారా అని అడిగినప్పుడు ఆయన ఆవేశంలో అర్థం ఉంది డెఫినెట్గా. ఎందుకంటే ఆయన స్థాయి డిప్యూటీ చీఫ్ మినిస్టరు. సో ఉన్నప్పుడు ఎక్స్పెక్టింగ్ ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఈజ్ వెరీ మచ్ కరెక్ట్ ఇన్ ఆస్కింగ్. కానీ ఇక్కడ ద రియల్ ఫ్యాక్ట్ ఈజ్ హీ హడ్ అప్లైడ్ ఫర్ లీవ్ 5 days బ్యాక్. కళ్యాణ్ గారు ఈ టైంకి ఎక్కడికి వస్తారు అనేది ఒకరోజు ముందు వరకు తెలియదు. సో కాబట్టి ఆయన ఆప్షన్స్లో ఇంకా వేరే ఆఫీసర్ ఎవరైనా ఎల్లుండాల్సింది, అడిషనల్ ఎస్పీ ఎవరైనా ఎల్లుండాల్సింది. బట్ ఒక్కొక్కసారి ఎవరి తప్పు లేకుండా, పాప ఎస్పీ గారి తప్పు లేదు, ఆయన ఆ టైంకి మేనల్లుడు పుడతాడని ఆయన అనుకోడు కదా. ఆయన మేనల్లుడు పుట్టాడు, ఆయన లీవ్ అప్లై చేసుకుని వెళ్ళారు. కళ్యాణ్ గారి ఆవేశంలో పూర్తిగా అర్థం ఉంది. ఎవరైనా ఆ టైంకి అంత సీరియస్ ఇష్యూ జరిగేటప్పుడు దే ఎక్స్పెక్ట్ ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్. సో ఇట్స్ అన్ అబరేషన్. మిమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టిన పోలీస్ అధికారులు ఇప్పుడు జైల్లో ఉన్నారు. మీ కోపం చల్లారినట్టేనా? కోపం చల్లారటం ప్రారంభమైంది. సో ద కీ పర్సన్ ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి నా సెక్యూరిటీని పక్కకు పంపి వీళ్ళు రావడానికి వీలు కల్పించి
పక్క గదిలో కూర్చొని నన్ను కొట్టించి మరి అన్నిటికీ క్రిటికల్ సెంట్రల్ పాయింట్ విజయపాల్. సో కాబట్టి డెఫినెట్గా అతన్ని అరెస్ట్ చేయడం అనేది దట్ ఈస్ ద రైట్ స్టెప్. అసలు విజయపాల్ మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టారు, మీరు ఎలా ఎఫెక్ట్ అయ్యారు ఆయన వల్ల? అసలు విజయపాల్ అనే వ్యక్తి పచ్చి అబద్ధాలు కోరు. ఇదే ఇప్పుడు మనం ఎక్కడైతే ఇంటర్వ్యూ చేస్తున్నామో ఇక్కడే ఐ థింక్ ఐ వాజ్ సిట్టింగ్ ఇన్ ద సేమ్ సీట్ ఇన్ యువర్ ప్లేస్. ఇక్కడ కూర్చున్నప్పుడు తను రావటం నా చేతిలో ఉన్న సెల్ ఫోన్ లాగేసుకున్నాడు. దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఎ క్రైమ్. సెల్ ఫోన్ లాగేసుకుని ఆ నెక్స్ట్ డే నేనే వెళ్ళి సబ్మిట్ చేసినట్టు చూపెట్టాడు. సో ఇదంతా ఫ్రాడ్. బేసికల్లీ ఈజ్ ఎ ఫ్రాడ్స్టర్, అందులో డౌట్ లేదు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నా సెక్యూరిటీ, సిఆర్పిఎఫ్ సెక్యూరిటీని ఇవిడ సీన్ బయట వచ్చేటప్పుడు సిఆర్పిఎఫ్ ఉంటారు, వాళ్ళని రాకుండా నాకు కాపలాగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సెక్యూరిటీని తీసేవలసిన అవసరం లేదు, నాకు అది బయట ఉండొచ్చు వాళ్ళు. కానీ వాళ్ళని పంపించి ఆ తర్వాత లోకల్లో ఎవరో లేడీ ఆఫీసర్ ఆ బయట కూడా ఉండొద్దు, మీరు హోటల్కి వెళ్ళిపోండి అని చెప్పి అక్కడి నుంచి కూడా వాళ్ళని పంపించేశారు. సో పంపించి ఇతనే ఆ కర్చీఫ్ కట్టుకుని వచ్చిన వ్యక్తులకి ఎంట్రీ ఇచ్చి సో దగ్గరుండి పక్క గదిలో కూర్చొని నన్ను కొట్టి వాళ్ళు వెళ్ళేదాకా సహకరించి ఆ నెక్స్ట్ డే కూడా అన్ని ఫాల్స్ రిపోర్ట్స్ ఎవరిద్దరు విఆర్ఓలు వాళ్ళ సమక్షంలో నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చానని, నా సెల్ ఫోన్ని నా అంతటి నేను సార్ నా సెల్ ఫోన్ తీసుకోండి అని చెప్పి వాళ్ళకి ఇచ్చానని, సో ఒక ఫాల్తూ స్టేట్మెంట్ ఒకటి రాసి నన్ను సంతకం పెట్టమన్నారు. నేను ఐఎమ్ సారీ ఇదంతా ఇందులో రాసిందంతా అబద్ధం అని పెట్టా. అప్పుడు ఇంకొక వేరే డిఎస్పీ వచ్చి నిన్న రాత్రి మిస్ అయ్యావు, బతికిపోయావు, ఇవాళ ఖచ్చితంగా చచ్చిపోతావు, ఇది నువ్వు సంతకం పెట్టకపోతే ఆ రాంగ్ స్టేట్మెంట్గా అని అడిగారు. ఏదైతే అది అయిందిలే, నేను పెట్టను అని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఆ ఇద్దరు ఎవరైతే ఆఫీసర్స్ విట్నెసెస్గా వచ్చారని చెప్పి వీళ్ళు చెప్పారో వాళ్ళు దే గివెన్ స్టేట్మెంట్స్. అసలు మాకు ఆ రాజుగారిని కలవలేదు, ఆ సెల్ ఫోన్ సంగతి మాకు తెలియదు. తర్వాత రిపోర్ట్ తీసుకొచ్చి మాతో సంతకాలు పెట్టమన్నారు, మేము భయపడి సంతకాలు పెట్టవలసి వచ్చింది అని చెప్పి వాళ్ళు దే రివీల్డ్ ద యాక్చువల్ ట్రూత్. సో ఇలా ఈ యథవ పనులన్నిటికీ కోఆపరేట్ చేసిన వ్యక్తి విజయపాల్. అతను ఐఓ కింద ఉన్నాడు. హీ కెనాట్ సే దట్ నాకు తెలియదు, నాకు గుర్తులేదు అంటే తోలు తీస్తారు, తప్పది, అలా మాట్లాడకూడదు. నాకు తెలియదని ఎలా అంటాడు ఐఓ? పివి సునీల్ కుమార్ కూడా ఆ రోజుల్లో మీ మీద చాలా ఇబ్బందులు చేశారు, కానీ ఇప్పుడు మీ పార్టీలోనే చాలామంది ఉన్నారు వాళ్ళకి వ్యతిరేకంగా అని చెప్తున్నారు. బహిరంగంగా మీరు చెప్పారు మా పార్టీలో ఉన్నారు నా పైన దాడి చేసిన వాళ్ళు అని. అసలు ఆ గుడివాడలో ఉన్న తులసి ముక్క ఎవరు? తులసియే. అతని పేరు తులసి. గతంలో అతను సునీల్ కుమార్ చాలా అక్రమాలు చేసి చాలా డబ్బులు కలెక్ట్ చేశాడు. అతను అగ్రిగోల్డ్ భూములు కొన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను కేసుని రీఓపెన్ చేస్తాను, నువ్వు నాకు డబ్బులు ఇస్తే సరి చేస్తాను, లేదంటే